బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, నవంబర్ 18 చాలా చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజుని మానవాళికి తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి అంటున్నారు. ఏంటి గురుగారు ఈ రోజుకున్న ప్రత్యేకత? నవంబర్ 18వ తారీఖు రోజున మంగళవారం అయింది, చతుర్దశి తిథి అయింది, స్వాతి నక్షత్రం ఉంది. చాలా విశేషమైనటువంటి రోజమ్మా. అంటే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటుంటే ఈ కార్తీక మాసంలో ఉన్న వీడియోలు గురించి చెప్తుంటుంటే ఏ రోజుకి ఆ రోజు ప్రత్యేకం, విశేషమైన రోజు అంటూ అసలు లేనే లేదు. కార్తీక మాసంలో ప్రతి రోజుకి ఏదో ఒక విశిష్టత ఉంది. శివకేశవులకు సంబంధించిన మాసం కాబట్టి ఈ రోజున ప్రధానంగా మనము చెప్పుకున్నట్లయితే కుజుడు, భూమి పుత్రుడు కుజుడు ఈ రోజున ఉద్భవించాడు. అంటే ఉద్భవించడము అంటే అతని కోరిక, అతని యొక్క సంకల్పం మంగళవారము అనేటువంటి రోజు ఈ రోజున ఏర్పడింది. దీనికి అలా గాథ కూడా ఉందమ్మా. భూమిపుత్రుడైనటువంటి కుజుడు అనగా ఉద్భవించినటువంటి కారణం చేత అగ్నిపుత్రుడుగా చెప్పబడి ఉంది. ఈ అగ్ని నుంచి అంటే మనకు పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే భరద్వాజ మహాముని తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక అందమైనటువంటి స్త్రీ అంటే అప్సరసని చూసిన తర్వాత మోహావేశం చేత వీర్యపతనం జరిగింది, భూమి మీద పడింది. ఈ భూమి మీద పడగానే ఆ భూమి మీద పడినటువంటి మరొక నిమిషంలోనే ఒక సుందరమైనటువంటి బాలుడిగా, ఎరుపు వర్ణంతో విరాజిల్లుతున్నటువంటి బాలుడిగా ఏర్పడడం జరిగింది. అతనికే భూమిపుత్రుడు అంగారకుడు అని చెప్పడం. భూమి నుంచి ఉద్భవించాడు కాబట్టి అంగారకుడు అనేటువంటి నామధేయం. పుట్టిన తోడనే భరద్వాజ మహాముని పెరిగిన పెద్ద అయిన తర్వాత ఆ అబ్బాయికి ఉపనయన సంస్కారము జరిపించి గణపతి మంత్రోపదేశం చేసినటువంటి కారణం చేత, గణపతి దీక్ష తీసుకొని గణపతి యొక్క మంత్ర అనుష్ఠానం చేసుకున్న కారణం చేత, గణపతి ప్రత్యక్షమైన చేత వరం కోరుకోమనగానే నేను ఏ రోజైతే నీవు ప్రసన్నమయ్యావో ఈ రోజుకి విశిష్టత ఉండేటట్టుగా చూడు. అమావాస్య ముందు రోజు చతుర్దశి మంగళవారం అయింది. ఇక ఆ రోజు నుంచి కృష్ణ అంగారక చతుర్దశి అనేటువంటిది నామధేయమైంది. తర్వాత నాకు ప్రకటితమై నాకు వరాలు ఇచ్చినటువంటి రోజు కాబట్టి ఈ రోజున నిన్నెవరైతే కొలుస్తారో వాళ్ళకి దారిద్ర్య బాధలు, మృత్యు బాధలు ఇవన్నీ తొలగిపోవుగాక అని వరం కోరుకుంటాడు. వినాయకుడిని కోరుకుంటాడు. అందుకని ఈ రోజున వినాయకుడిని పూజించమని కూడా శాస్త్రం చెప్పబడి ఉంది. ఇంతటి విశేషమైనటువంటిదమ్మా భౌమ అంగారక చతుర్దశి. మనము వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ రోజు చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ రోజు చేసేటువంటి జపము కానీ, దానము కానీ, పూజలు కానీ, హోమాలు కానీ అన్నీ కూడా ద్విగుణీకృతమైనటువంటి ఫలితాలని ఇస్తాయి అని చెప్పి మనకు పురాణాల్లో చెప్పబడి ఉంది. మనము దీపావళి రోజున ఏ విధంగానైతే యమతర్పణం చేస్తామమ్మా. దీపావళి ముందు రోజున నరక చతుర్దశి రోజున యముడికి తర్పణం చేస్తాం. ఈ రోజున కూడా యమతర్పణం చేయమని చెప్పబడి ఉంది శాస్త్రంలో. ఈ విధంగా చేసినటువంటి మానవుడికి 1 సంవత్సరం పాటు జరామరణము లేకుండా జీవించగలిగే శక్తి వస్తుంది. అంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా. అలాగే నవగ్రహాల్లో కుజుడు అతను అనుకూలంగా లేడనుకోండమ్మా, ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతుంటాయి, ఆపరేషన్స్ జరుగుతుంటాయి, రక్తము చిందించబడుతుంది, అలాగే ఎముకలు విరిగిపోవడము, ఇవన్నీ కుజుడు అనుగ్రహం లేకపోవడం వల్ల జరిగేది. ఉద్యోగంలో ఎప్పుడు కూడా ప్రశాంతత లేని జీవితం, ఇంట్లో కూడా ప్రశాంతత లేని జీవితము, అలాగే కొంతమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటుంటారు. అలాగే లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు పైకి ఎదగలేకపోతుంటారు, అటువంటి వాళ్ళు. అలాగే సంబంధించి పవర్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళ యొక్క కోరికలు ఏవి నెరవేరాలన్నా వాళ్ళకి నాథుడు కుజుడే, అంగారకుడే. కాబట్టి ఈ రోజున
ఈ చెప్పబడినటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కుజుణ్ణి ఆరాధించడం ద్వారా చాలా మేలు జరుగుతుంది, వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ఆర్థిక బాధలు, ముఖ్యంగా కుజుడికి ఒక గొప్పతనం ఉంది, రుణబాధ నివారణ అంగారక స్తోత్రం అని ఉంటుంది. అంటే రుణబాధలు తొలగడానికి కూడా ఈ కుజుడే కారణము. కాబట్టి రుణబాధలు తొలగాలంటే కుజుడిని ఆరాధన చెయ్యాలి. ప్రత్యేకించి అనేక విలక్షణమైనటువంటి మేలు కలయిక ఈ యొక్క 18వ తారీఖు రోజున వచ్చే కృష్ణ అంగారక చతుర్దశి. ఈ రోజున ఏ విధమైనటువంటి నియమాలు, యమతర్పణం ఎలా చేయాలి, అలాగే కుజుడిని ఏ విధంగా ఆరాధన చెయ్యాలి, విశేషించి ఈ రోజున చేయవలసినటువంటి దేవతా ఆరాధనలు 2 ఉన్నాయి, ఇవి ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియచేయవచ్చు. ముఖ్యంగా దీప ఆరాధన ఏ విధంగా చేయాలి అనేటువంటిది కూడా ఈ యొక్క రోజున చెప్పబడి ఉన్నటువంటిది శాస్త్రం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నవంబర్ 20వ తారీఖు అమావాస్య సందర్భంగా మన పీఠమాధ్వర్యంలో మహిమాన్విత శ్రీశైల క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, గురువు అతిచారం వల్ల కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి, అనగా మిథునము, అలాగే కన్య మరియు వృశ్చికము, మీన రాశులు, మకర రాశి వారికి తప్ప అన్ని రాశులకి ఇబ్బందికర పరిస్థితులు. అలాగే శని మారినటువంటి కారణం చేత మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి, కాబట్టి ఓవరాల్గా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడా సమస్యలు అనేటువంటి ఉన్నాయి. కాబట్టి ఆ దోష నివారణ, పూజలు, హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్ కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ రోజున ముఖ్యంగా గణపతి ఆరాధన చేయమన్నది. కాబట్టి స్నానకృత్యాదులు తీర్చుకోగానే గణపతి దేవాలయానికి చేరుకొని అభిషేకము, అర్చన చేసి తరువాత అంగారకుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత, సుబ్రహ్మణ్య స్వామికి లేదా నాగుపాము విగ్రహానికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ 3టితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టడం. ఇక ప్రధానంగా సంతాన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు జండనాగు పాములకి విగ్రహానికి అభిషేకం చేయవచ్చు. ఈ రోజున స్వాతి నక్షత్రం ఉందమ్మా. ఖచ్చితంగా ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవాలయానికి ఎక్కడున్నా చేరుకోండి, లేకపోతే మొబైల్లోనైనా చూసుకోండి, వారి చిత్రపటానికి చూసి నమస్కారం చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటే దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. స్వాతి నక్షత్రం ఉంది, మంగళవారం కూడా అయింది కాబట్టి చతుర్దశి తిథి కూడా అయ్యింది. అంటే చతుర్దశి తిథి స్వాతి నక్షత్రంలోనే స్వామివారు ఉద్భవించారు. కాబట్టి ఈ రోజున స్వామివారి కళ్యాణం ఎవరైతే జరిపిస్తారో వాళ్ళకి దాంపత్య సమస్యలు, వివాహ సమస్యలు తొలగిపోతాయి. ఇది గ్రాంటెడ్. ఇక తరువాత ఈ రోజున యమతర్పణం చేయమన్నది. స్నానం చేయగానే తండ్రి ఉన్నవాళ్ళు, తండ్రి లేని వాళ్ళు కూడా యమతర్పణం చేయాలి. కాకపోతే విధానంలో తేడా ఉంటుంది. తండ్రి ఉన్నటువంటి వాళ్ళు తూర్పు వైపున కూర్చొని, యజ్ఞోపవీతం ఉంటే యజ్ఞోపవీతం సవ్యంగానే చేసుకొని తూర్పు వైపున కూర్చొని నీటిని యముడి యొక్క నామాలు, షోడశ నామాలు, ఆ నామాలు చెప్పుకుంటూ యమంతర్పయామి అని చెప్పి ఆ షోడశ నామాలు చెప్పుకుంటూ తూర్పున వైపు ఫేస్ పెట్టి చెయ్యాలి. తండ్రి లేని వాళ్ళు ఉపనయనం సంస్కారం అయితే దక్షిణం వైపు ఫేస్ పెట్టి ప్రాచీనావీతిగా, అంటే మనం రెగ్యులర్గా ఎడమ నుంచి కుడికి వేసుకుంటాం యజ్ఞోపవీతం, అప్పుడు కుడి నుంచి ఎడమకి యజ్ఞోపవీతం వేసి నువ్వులు వేసుకొని చేతిలో, అప్పుడు అరచేతిలో నువ్వులు వేసుకొని నీరు వేసుకొని యముడి నామాలు చెప్పుకుంటూ తర్పయామని ఈ యొక్క బొటన వేలు గుండా వదలాలమ్మ. ఇది చెయ్యాలి. ఈ చేసినట్లయితే యముడి యొక్క అనుగ్రహం కలిగి ఈ రోజున ప్రత్యేకంగా యముడి ఇచ్చినటువంటి వరం ఏంటంటే మళ్ళీ తిరిగి వచ్చే కృష్ణాంగారక చతుర్దశి, కార్తీక మాస అమావాస్య ముందు వచ్చేంత వరకు కూడా ఎటువంటి రోగ భయాలు, అపమృత్యు భయాలు, మృత్యు భయాలు ఉండవు అని చెప్పబడింది. ఈ రోజుల్లో మనందరికి ఇదే కావాలి. ఇప్పుడు ఎందుకంటే కావాల్సింది కూడా ఆరోగ్యమే కదమ్మా. ఈ విధంగా చెప్పబడినటువంటిది చెయ్యాలి. ఈ రోజున కూడా కార్తీక మాసంలో ఇక మేము దానాలు చేయలేదు అనుకున్నటువంటి వాళ్ళు ఈ రోజున లింగదానము, ఉసిరికా దానము, సాలగ్రామ దానము, మార్కండేయ పురాణ దానము, దీపదానము ఇవన్నీ కూడా చేయొచ్చు. దేవాలయంలోకి వెళ్ళి దీపాలు పెట్టవచ్చు. ఇంతటి విశిష్టమైనటువంటిది. ముఖ్యంగా ఈ రోజున కాలభైరవుడికి అభిషేకము, ఆవ నూనెతో అభిషేకం చేసిన, ఈశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన సమస్త కర్మదోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీలైతే ఈ రోజున నువ్వులు, నల్ల నువ్వులు దానం చేసే బ్రాహ్మడికి దానం చేయండి అమ్మా. నల్ల నువ్వులు దానం చేయాలి. సమస్త కర్మదోషాలు తొలగిపోతాయి. అసలు
విశేషముగా ఈ యొక్క నువ్వుల దానం చేసినటువంటి వాళ్ళకి శరీరంలో చాలా మార్పులు వస్తాయమ్మా. శని ఆయుక్కారకుడు, ఆయుష్ పెరుగుతుంది. ఈ రోజున చేయమనేది శాస్త్రం. స్వాతి నక్షత్రం చాలా గొప్పదమ్మా. ఇంతకంటే మంచి రోజు అంటూ రాదు. కార్తీక మాసంలో ఇన్ని విధాలుగా కలగలిగినటువంటి రోజు ఈ రోజు అని చెప్పవచ్చు. అందరూ పాటించండి. కార్తీక మాసం చివరిలోకి వచ్చాము. దీపదానము, దీప ప్రజ్వలనం, ఇక దేవాలయానికి చేరుకొని దైవానికి మన యొక్క సంకల్పం విన్నవించుకునే రోజు. ఈ విధంగా ఎవరైతే చేస్తారో అచిరకాలంలో సంక్రాంతి లోపల మీ యొక్క సంకల్పం ఆ పరమేశ్వరుడి దగ్గరుండి చేయిస్తాడని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతకు మించి ఈ రోజున మాస శివరాత్రి కూడా, మంగళవారం కృష్ణాంగారక చతుర్దశి, మాస శివరాత్రి. ఇంతటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదమ్మా. అందరూ పాటించండి, తరించండి. వీలైతే ఉపవాసం ఉండే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా యోగ్యత కలుగుతుందని చెప్పవచ్చు. ఎస్, ఈ మధ్య ఎవరిని కదిలించినా ఏదో ఒక సమస్యతోనే బాధపడుతున్నాం కాబట్టి చాలా చిన్న చిన్న రెమెడీసే చెప్పారు గురుగారు, ముఖ్యంగా ఈ రోజు చేసుకోవాల్సినవి. సో ఈ వీడియో షేర్ అండ్ సేవ్ రెండు చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ రెమెడీస్ని కూడా చేసుకోండి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.